హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. హాట్ చాక్లెట్ ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఏమోనండి, నాకైతే డౌటే. కోల్డ్ క్లైమేట్స్లో వేడివేడిగా క్రీమీ హాట్ చాక్లెట్ తాగితే భలే ఉంటుంది. అండ్ హాట్ చాక్లెట్ బాడీని వామ్గా ఉంచుతుంది కూడా. హాట్ చాక్లెట్ని నార్మల్గా ఎలా చేస్తారు అండ్ షుగర్ యూజ్ చేయకుండా, కార్న్ఫ్లోర్ వేయకుండా హెల్దీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా హాట్ చాక్లెట్ నార్మల్ రెసిపీ చూద్దాం. ఒక కప్ పాలు తీసుకుని అందులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్ పాలు పోసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకుని పాలు బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ చాకో చిప్స్ వేసుకుని కరిగే వరకు కలుపుకోవాలి. చాకో చిప్స్ కి బదులు 2 క్యూబ్స్ డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. చాకో చిప్స్ కరిగిపోయాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కార్న్ఫ్లోర్ కలుపుకున్న పాలు కూడా ఇందులో యాడ్ చేసుకుని దీన్ని ఇంకో 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కప్స్లో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన హాట్ చాక్లెట్ రెడీ. హాట్ చాక్లెట్ ఇంకొంచెం క్రీమీగా కావాలంటే మీరు చాకో చిప్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలండి. ఒకవేళ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తే 2 క్యూబ్స్కి బదులు 3 క్యూబ్స్ యూస్ చేస్తే హాట్ చాక్లెట్ ఇంకొంచెం క్రీమీగా అండ్ థిక్గా అవుతుంది. ఇప్పుడు హెల్దీ హాట్ చాక్లెట్ రెసిపీ చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక 5 సీడ్స్ తీసేసిన ఖర్జూరా వేసుకోవాలి. ఒక కప్ పాలు పోసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న ఖర్జూరా అండ్ పాలు పోసుకోవాలి. ఇందులో ఇంకో కప్ నార్మల్ పాలు పోసుకుని ఒక స్పూన్ చాక్లెట్ పౌడర్ కూడా వేసుకుని లంప్స్ లేకుండా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ చాక్లెట్ చిప్స్ వేసుకుని కలుపుకోవాలి. చాకో చిప్స్ కి బదులు 2 డార్క్ చాక్లెట్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలానే ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి.
మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కప్స్లో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన షుగర్ ఫ్రీ హెల్దీ క్రీమీ హాట్ చాక్లెట్ రెడీ. నార్మల్గా హాట్ చాక్లెట్లో షుగర్ అండ్ కార్న్ఫ్లోర్ వాడతారు. మనం వాటికి బదులు డేట్స్ వేసుకుని హాట్ చాక్లెట్ని హెల్దీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. షుగర్ ప్లేస్లో డేట్స్ యూజ్ చేయడం వల్ల హాట్ చాక్లెట్ టేస్ట్ చేంజ్ అవుతుందేమో అనే బాధే లేదు. అసలు టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు అండ్ ఇంకొంచెం థిక్గా క్రీమీగా అవుతుంది. యమ్మీగా క్రీమీగా అండ్ ఇంకొంచెం హెల్తీగా ఈ హాట్ చాక్లెట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.